ప్రఖ్యాతిగాంచిన బారా షాహీద్ రొట్టెల పండుగ సందర్భంగా కోటంరెడ్డి గిరిజారెడ్డి 2029లో ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సుజితమ్మ దంపతులు రొట్టెని కోటంరెడ్డి గిరిజారెడ్డికి అందజేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సుజితమ్మ సాయి వైష్ణవిల బారా షాహీద్లను దర్శించుకొని ప్రార్థనలు నిర్వహించారు. రొట్టె వదిలిన అనంతరం ఈ సందర్భంగా కోటంరెడ్డి సుజితమ్మ మాట్లాడుతూ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని బారా షాహీద్లను ప్రార్థిస్తూ ఎమ్మెల్యే రొట్టెను వదిలామని గిరిధర్ రెడ్డి పట్టుకున్నారని తెలిపారు. కోటంరెడ్డి గిరి ఎమ్మెల్యే కావాలని తమ కుటుంబం మొత్తం ఆకాంక్ష అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ తమ కుటుంబానికి ఒక సెంటిమెంట్ అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 12వ అధికారికంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. చాలా పనులు పూర్తయ్యాయని, మరికొన్ని ప్రగతి పదంలో ఉన్నాయన్నారు. గత 12 సంవత్సరాలుగా తన శక్తి వంచన మేరకు బారా షాహీద్ దర్గా అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ దర్గా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. దానికి ఉత్తరం వారికి ఇవ్వగా రాబోయే రోజుల్లో వారు ఇంకా ఉన్నతమైన స్థానంలో రావాలని వారు మంత్రులు కూడా వారికి రావాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మా యొక్క ప్రత్యేక ప్రాంతాలను స్వీకరించి వారి కుటుంబ సభ్యులపై వారు ముఖ్యంగా ఈరోజు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ అంటే మన నెల్లూరు పండుగ. అందరికీ మన నెల్లూరు వాళ్ళందరికీ పండుగే. ఎక్కడ చూసినా జనమే, చాలా ఆనందంగా ఉంది. 1కి 12 సార్లు శ్రీధర్ రెడ్డి గారు ఈ రొట్టెల పండుగలో భాగస్వామ్యంగా మాకు చాలా మేము చేసుకున్న అదృష్టం మాది అని మేము భావిస్తున్నాం. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారి తమ్ముడు గిరిధర్ రెడ్డి, కానీ ఏ రోజు మేము గిరిధర్ రెడ్డిని మా పిల్లలతో సమానంగానే చూసాం. మేము ఈరోజు మేము ఎమ్మెల్యే రొట్టె వదిలేరు శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు పట్టుకున్నారు. జీవితంలో గిరిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని, ఉన్న శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సుకృతంగా భావిస్తూ ఉన్నా ఈనాడు అధికారికంగా ఈ యొక్క 12వ రొట్టెల పండుగలో రొట్టె పట్టుకొని, ఎందుకంటే బారా షాహీద్ దర్గా మా కుటుంబానికి కూడా ఒక సెంటిమెంట్. ఆ బారా షాహీద్ దర్గాలో షాహీదుల్ని పవిత్ర మనసుతో నిష్ఠాగరిష్టలతో ప్రార్థించి పవిత్ర స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయి అని బలంగా విశ్వసించేవాళ్ళలో నేను, నా కుటుంబ సభ్యులు కూడా. ఈ సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా నేను, నా సతీమణి కోటంరెడ్డి సుజిత ఇద్దరం కలిసి ఒక రొట్టె వదలటం జరిగింది. అది ఎమ్మెల్యే రొట్టె. ఆ రొట్టెని మా సోదరుడు కోటంరెడ్డి గిరిజారెడ్డి పట్టుకోవడం జరిగింది. నా సతీమణి సుజిత ఒకే మాట చెప్తూ రొట్టె అందించింది. మళ్ళీ దేవుడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల, కార్యకర్తల సహాయం వల్ల కోటంరెడ్డి గిరిజారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా మొక్కు తీర్చుకుంటాను. అదేవిధంగా నేను పట్టుకున్నటువంటి ఆ రెండో రొట్టె, నేను పట్టుకున్న ఆ రెండో రొట్టె ఈ రాష్ట్రంలో అనేక సంక్షోభాలని ఎదుర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు భవిష్యత్తులో స్వర్ణాంధ్ర కోసం ఒక పవిత్ర యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపించడమే కాకుండా, అభివృద్ధి సంక్షేమమే కాకుండా, ఏకైక రాజధాని అమరావతి, పోలవరం పూర్తే కాకుండా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం కొన్ని లక్షల పెట్టుబడులు తీసుకుని వస్తున్నారు. ఈ పవిత్ర బారా షాహీదుల
ఆశీస్సులు ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఉండాలని కూడా మరో రొట్టె పట్టుకుని వారి దయ వల్ల ఈ 2 సంవత్సరాల్లోనే గత 12 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఈ 2 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల, పవన్ కళ్యాణ్ గారి बच्चे पूरे कार के पास है, आओ कहाँ है कि तुम वहाँ परीन सुल्ताना सुमीर दोनों आ जाओ. పనుల విషయంలో, అభివృద్ధి పనుల విషయంలో సగర్వంగా తల ఎత్తుకుని ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి దాదాపు 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్లు వచ్చాయి. నాకు కూడా సంతోషంగా ఉంది. ఈ బారాషాహి దర్గాను కూడా గతంలో ఏ విధంగా ఏదైతే ఈద్గా నిర్మాణం కానీ, ముఖద్వారాలు కానీ, మినార్లు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశానో అదేవిధంగా భవిష్యత్తులో ఈ బారాషాహి దర్గాని ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పుని ఈ యొక్క పవిత్ర బారాషాహి దర్గా రొట్టెల పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు.